ఈ కార్యక్రమం గురించి, కొత్త కమిటీ గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా రాజా గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎల్లరి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జూన్ వెళ్ళిపోయి జూలై స్టార్ట్. ఇది రోటరీకి ఒక నూతన సంవత్సరం లాంటిది. జూలై 1 నుంచి మరి అమెరికాలో మెయిన్ రోటరీ ఆఫీస్లో ఆర్ఐ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మరి మన లోకల్ క్లబ్స్ ప్రెసిడెంట్ల వరకు కూడా జూన్ 30వ తారీఖు రాత్రి 12 గంటలతో ఆటోమేటిక్గా పాత బాడీలకి పక్కకు తప్పుకుంటాం. ఆటోమేటిక్గానే 12 గంటలకి 1 నిమిషానికి కొత్త బాడీకి రైట్ వస్తుంది. దాన్ని పురస్కరించుకుని 1వ తారీఖు దగ్గర నుంచి జూలై 1 నుంచి అవకాశాన్ని బట్టి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ప్రమాణ స్వీకారాలు చేస్తుంటారు. ఈ 200 దేశాల్లో 40 లక్షల మంది రొటేరియన్స్తో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ 2022లో రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజున ఏమైతే కార్యక్రమాలు మొదటి సంవత్సరం ప్రారంభించేసామో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్గా ఈ కార్యక్రమాలు చేయాలి. రోటరీ కొత్త బాడీ ఎక్కిన రోజు మరి ఆ దేవుడు జీవికి ప్రాణం పోస్తే ఆ దేవుడు ఇంకొక జీవికి ఒక ఆర్డర్ చేసి పంపించాడు పైనుంచి. నేను భూమి మీద మనిషి అనే జీవిని పుట్టిస్తాను, నా అంశగా మీరు ఆ భూమి మీద ఉండి నా ఆజ్ఞతో వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ కాపాడండి అని మనకి ఆ దేవుడు కనపడకపోయినా భూమి మీద ఆ దేవుడి ప్రతినిధిగా డాక్టర్ అనే పేరుతో మరి యొక్క దేవుడు మన కళ్ళ ముందు నడుస్తూ మనల్ని అనుక్షణం కాపాడుతున్నాడు. అటువంటి దేవుడికి మనం వైద్యం చేయించుకున్న తర్వాత ప్రతిఫలంగా వారి యొక్క ఫీజు చెల్లిస్తాం. అది కాదు, వారికి మనం అడుగుదీసి అడిగేయాలన్నా, మనం ఏదన్నా చెయ్యాలన్నా, మనం అనుకున్నవి సాధించాలన్నా కావలసింది మెయిన్గా ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యం లేకపోతే ఈ యొక్క శరీరం చిటికినేళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుక దాకా కూడా ప్రతి అవయవానికి కూడా ఒక అత్యవసరం ఉంటుంది. ఆ అవసరం తీరుస్తుంది దాని బాధ్యత. అటువంటి అవయవాల్ని మన నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడే కనిపించే దేవుడే మరి ఆ అశ్విని దేవతలు మనకు అందించిన ఈ డాక్టర్ మహానుభావుడు. ఒక్కసారి వారికి కర్తవ్యంతో స్వాగతం పలుకుతాం. సమాజంలో డాక్టర్కి అందరికన్నా ప్రథమంగా ప్రథమతాంబూలం ఇచ్చవలసిన అవసరం ప్రతి జీవికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ తరఫున చెప్తున్నాను. మరి ఆ రోజు డాక్టర్స్ డే అని ఒకటి నిర్ణయిస్తాం. ఆ డాక్టర్స్ డే నాడే మరి క్రమశిక్షణకి, మానవ జీవితాన్ని మనుగడికి చేసుకునే ఏర్పాట్లో భాగంగా మనం నడిచే విధానం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మన యొక్క ఆర్థికమైన కానీ కుటుంబపరంగా కానీ జరుగుతున్న వ్యవహారాలు ఈ గవర్నమెంట్లో మనం నడిచే సమాజంలో ఏ రకంగా చేయించుకోవాలనుకుంటాకే మరి ఒక చిత్రగుప్తుడు
ఆయనే మనకు ఆడిటర్ రూపంలో మన ముందు ఉన్నాడు. అటువంటి మన ఒక పద్ధతిలో మన సంపాదన విషయాల్లో కానీ మన నడవడికల్లో కానీ విధానాలు చెప్పే అటువంటి ఆడిటర్స్ని ఈ సమాజం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా మరి ఈ రోజే అవ్వటం కాకతాళమైన అది కలిసి వచ్చింది. అక్కడికి రోటరీ న్యూ బాడీ, 2 డాక్టర్స్, 3 ఆడిటర్స్. ఇవన్నిటికీ మనం ఉండాలి అంటే, బ్రతకాలి అంటే కావలసింది శ్వాసతో పాటు ఆహారాన్ని ఇచ్చేది మనకి ఈ నేల. ఆ నేల నుంచి ఆహారాన్ని బయటికి తీసుకొచ్చి మన శరీరానికి అందాలి అని అంటే తన అహర్నిశలు కష్టపడుతూ ఆ నేల తల్లికి సేవ చేస్తూ ఆ యొక్క పంటను మన చేతికి ఆహారంగా అందిస్తున్న ఎనలేని మరో పరమాత్మ మన ముందున్నాడు అంటే వారు ఒక రైతు. అటువంటి అంతర్జాతీయ మరి ఈరోజు వ్యవసాయ దినోత్సవం ఇలాగ 4 అంశాల మీద ఈ రోజుకి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కొత్త బాడీ ఈ రోజే మరి ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని మరి రాత్రే మేము గత సంవత్సరానికి సంబంధించిన అవార్డులు తీసుకుని రాత్రి 1 గంట వస్తాం జరిగింది. వెంటనే ఈ ప్రోగ్రాము పసిపిల్లల లాంటి మా ప్రెసిడెంట్ సెక్రటరీలకి నేను వెంటనే చెప్పగానే ఏంటండి తెల్లారేటప్పటికి మాకు పెట్టేశారు అన్నారు. లేదండి, ఇది మానకూడదు, మనం ఇది కావాలంటే రాజు వాళ్ళకి రోజు వాళ్ళు దేవుడిచ్చిన మరొక దేవుళ్ళు అండి. ఇక్కడ వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మా అంతాకి వీల్లేదు, చేసి తీరాలని చెప్పి నేను అంటాం. అప్పటికప్పుడు మరి కొద్దిగానే ప్లాన్ చేస్తాం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి నాకు తెలిసి ఉండగా డాక్టర్స్ డే చేసాం, రోటరీ డే చేసాం, అలాగే ఆడిటర్ డే చేశాం. కానీ మరి ఏ క్లబ్ కూడా నేను అనుకుంటాం రైతు డే చేయలేదు. అది ఫస్ట్ టైం రోటరీ క్లబ్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వారికి ఆ సందర్భంగా ఆ రైతుని కూడా తీసుకొచ్చి మనం సన్మానించుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో మరి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి పబ్లిక్ మీటింగ్ లోనే ఆ రైతుల్ని సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేటి తరంలో మరి పాత విధానాలకు స్వస్తి చెప్పి కొత్త టెక్నాలజీతో ప్రపంచ దేశాలు వ్యవసాయంలో ముందుకెళ్ళిపోతున్నాయి. అలాంటి టెక్నాలజీ మరి ఇండియా కూడా వస్తుంది. అలాంటి టెక్నాలజీ చదువుకుని అగ్రికల్చర్ గా మనం ఎదురు చూద్దాం. అతి త్వరలోనే మన ముందుకు ఆ రోజు కూడా వస్తే మన కష్టాలు చాలా తీరుతాయని చెప్పి, రైతు బాధ నుంచి బయటపడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ నా యొక్క కుటుంబానికి మరి ఆధిపత్యంగా వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ, వారసత్వంగా వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే బాడీ వీళ్ళంతా కూడా 6వ తారీఖున నూతన గవర్నర్ గారి చేత సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం జరుగుద్ది. వారిని అందరినీ ఆ రోజున వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈ చక్కటి కార్యక్రమానికి అతి తక్కువ కాలంలో మీకు టైంలో చెప్పిన అందరూ ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ 1వ తారీఖున కార్యక్రమంగా ఇంటర్నేషనల్ క్లబ్ పిలుపు మేరకు నిన్నే మా ప్రెసిడెంట్ గారు చేస్తడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా నా ఆశీస్సులు అందిస్తూ ఇంత చక్కటి క్లబ్కి మరి నేను చార్టర్ ప్రెసిడెంట్ గా ఉంటాం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా యొక్క వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.